కర్ణాటకలో అనుకున్నదే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తూ హస్తం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో మెజారిటీ మార్కును దాటి అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ దూసుకెళ్లింది. ఐళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని అక్కడ ప్రజలు కంటిన్యూ చేశారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనుకున్న బీజేపీ వ్యూహాలు బోల్తా కొట్టాయి. అసలు ఈ విజన్లో కాంగ్రెస్ కు కలిసి వచ్చిన అంశాలేంటి, బీజేపీని దెబ్బతీసిన పరిస్థితులేంటో ఇప్పుడు చూద్దాం. కర్ణాటక ఎన్నికల ఫలితాల విషయంలో ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ చెప్పింది నిజమవుతోంది. కాంగ్రెస్ సెంచరీని దాటడమే కాదు, మ్యాజిక్ ఫిగర్ ని మించి లీడ్ లో దూసుకుపోతోంది. బీజేపీ సౌత్ మిషన్ పై నీళ్లు చల్లుతూ కర్ణాటక ప్రజలు ట్రెండ్ కొనసాగించారు. హంగు వస్తుందని కొందరు ఊహించినా ఇక్కడ మాత్రం వారు వన్ సైడ్ అయిపోయింది. కన్నడ ఓటర్ల మనసు గెలుచుకోవడం అంత సులభం కాదు. ఈవీఎం దగ్గర మీట నొక్కేంత వరకు వాళ్ళ మూడు ఎలా ఉంటుందో, ఓసారి ఓ పార్టీకి అధికారం కట్టబెట్టారంటే మరోసారి అదే ప్రభుత్వానికి అవకాశం ఇవ్వరు. ఇది ఎప్పుడు కాదు, 1985 నుంచి వస్తున్న ట్రెండ్. అప్పటి నుంచి 7 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అధికారంలో ఉన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాలేదు. ఈసారి కూడా పాత ట్రెండే కొనసాగింది. 2018 ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కు 80 సీట్లు వచ్చాయి. జేడీఎస్ కి 37 సీట్లు దక్కాయి. అయితే అప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ లో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ ఏడాది తరువాత సీన్ అంతా మారిపోయింది. కాంగ్రెస్ జేడీఎస్ మధ్య విభేదాలు వచ్చాయి. క్రమంగా కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీన్నే క్యాష్ చేసుకున్న బీజేపీ కొందరు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సౌత్ లోని కర్ణాటకలో అధికారంలోకి వచ్చి దక్షిణాది మొత్తం విస్తరించాలని ప్లాన్ చేసుకుంది బీజేపీ. కాంగ్రెస్ కి రాష్ట్ర వ్యాప్తంగా ఓటు బ్యాంక్ ఉంది. బీజేపీ విషయానికి వస్తే మాత్రం కేవలం నార్త్ సెంట్రల్ జిల్లాలోనే లింగాయతులు ఎక్కువగా ఉన్న చోట బలం ఉంది. ఇక జేడీఎస్ కి ఓల్డ్ మైసూర్ లాంటి సౌత్ కర్ణాటకలో ఎక్కువ క్యాడర్ ఉంది. ఇలా ఒక్కో పార్టీకి ఒక్కో విధమైన ఓటు బ్యాంకు ఉండడం వల్ల ఇక్కడ ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. బీజేపీకి లింగాయతుల సపోర్ట్ ఉంటే జేడీఎస్లకి ఒక్కలిగల మద్దతు ఉంటుంది. అయితే కాంగ్రెస్ కి మాత్రం ఇలా సెపరేట్ ఓటు బ్యాంక్ అంటూ ఏమీ లేదు. అందుకే ఓట్లు ఎక్కువగా వచ్చినప్పటికీ సీట్ల విషయానికి వస్తే మాత్రం ఒక్కోసారి వెనకబడిపోతూ ఉంటుంది. 2004 ఎన్నిక ఇదే జరిగింది. కర్ణాటకలో లింగాయతులు, ఒక్కలిగలు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు. ఈ కుల సమీకరణలు ఎప్పటికప్పుడు మారుతున్న కారణంగానే అక్కడ ప్రభుత్వాలు కూడా తరచూ మారిపోతూ ఉంటాయి. కర్ణాటకలో కాంగ్రెస్ నేతల ఐకమత్యమే గెలుపునకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు ఉన్నప్పటికీ పార్టీ పరంగా వారి ఐక్యత కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసింది. అంతేకాకుండా ఎన్నికల్లో వారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపునిచ్చారు. ఇదే కర్ణాటక ఎన్నికల్లో గెలుపునకు ప్రధాన కారణమైంది. మరో అంశం ఏమిటంటే 2013 నుంచి 2018 వరకు సాగిన సిద్ధరామయ్య పాలన ప్రజల్లో ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది. ఆయన హయాంలో రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు బాగా అమలు అయ్యాయనే పేరు కూడా ఉంది. పైగా సిద్ధరామయ్య పేదల పక్షపాతి, నిష్పక్షపాతి రాజకీయ నాయకుడనే పేరు ప్రజల్లో బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ సిద్ధరామయ్యే పెద్ద నాయకుడు. ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపునకు బాగా కలిసి వచ్చింది. ఇదే సమయంలో బీజేపీలో సిద్ధరామయ్యకు ఎదురు నిలిచిన నాయకుడు లేకపోవడం బీజేపీకి పెద్ద లాస్ అని చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు అధికార పార్టీలో తప్పిదాలు బాగా ఊతమిచ్చాయని అంటున్నారు. అవినీతి ఆరోపణల కారణంగా బొమ్మాయి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
40% కమిషన్ ప్రభుత్వమనే విపక్షాల నినాదం బలంగా పనిచేసింది. విపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలు బీజేపీ ప్రభుత్వం తిప్పికట్టలేకపోయింది. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలతో పలువురు నేతలు కోర్టు విచారణలు బలంగా ఎదుర్కోవడంతో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓ పక్క అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని పార్టీలో కొమ్ములాట్లు బాగా డ్యామేజ్ చేశాయి. సిట్టింగులకు టిక్కెట్లు ఇవ్వకపోవడం, పార్టీలో ఉన్న సీనియర్ నేతలను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం కల్పించడం వల్ల పార్టీలో తిరుగుబాట్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. యడ్యూరప్పను పక్కన పెట్టి జగదీష్ షెట్టార్ పార్టీ మారడం కూడా బీజేపీకి తీవ్ర నష్టంగా చెప్పవచ్చు. బీజేపీపై అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ తన ప్రధాన అస్త్రంగా మలుచుకుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఫోకస్ అంతా ప్రధాన సమస్యలపైనే పెట్టింది. ఆదాని, హిండెన్బర్గ్ వ్యవహారం, రాహుల్ అనర్హత, ఇది సిబిఐ దాడులు, ధరల పెరుగుదల, అవినీతి, శాంతి భద్రతలు, రిజర్వేషన్లు, మతపరమైన వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎక్కువగా హైలైట్ చేసింది. కర్ణాటకలో కులగణన నిర్వహిస్తామని హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. బీజేపీ అవినీతి ఎండగట్టడమే కాకుండా పిఎఫ్ఐ, బజరంగ్ దళ వంటి సంస్థలను నిషేధిస్తారని కూడా సంచలన హామీలిచ్చి ప్రజల దృష్టిని కాంగ్రెస్ ఆకర్షించింది. మోదీ, నడ్డా వంటి అగ్రనేతల నుంచి స్థానిక నేతల వరకు కాంగ్రెస్ బజరంగ బలితో ముడిపెట్టి సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ కూడా హనుమాన్ ఆలయాలు నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో బీజేపీ నేతల నోట్లో వెలగపండు పడినంత పనైంది. ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ హామీలు కూడా గెలుపునకు ఎంతో దోహదపడ్డాయి. గృహజ్యోతి యోజన కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్, గృహలక్ష్మి యోజన కింద కుటుంబానికి కూడా నడుపుతున్న మహిళకు నెలకు 2000 రూపాయలు, మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం, పట్టాభద్రులైన యువతకు నెలకు 3000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. డిప్లొమా హోల్డర్లకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అన్నభాగ్య యోజన కింద బీపీఎల్ కుటుంబాలకు ప్రతి నెల ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇక ఈ హామీలు హస్తానికి ఓట్ల వర్షాన్ని కురిపించాయి. వార్డు నుంచి రాజధాని వరకు కాంగ్రెస్ గొంతును గట్టిగా వినిపించింది. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకుంది. చాలా ఏళ్ల తర్వాత కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోసం సోనియా గాంధీ స్వయంగా ర్యాలీ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలోనే మకాం వేశారు. రాహుల్ గాంధీ 11 రోజుల్లో 23 ర్యాలీలు, 2 రోడ్ షోలు నిర్వహించారు. ప్రియాంక గాంధీ 9 రోజుల్లో 15 ర్యాలీలు, 11 రోడ్ షోలు నిర్వహించారు. తన సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 15 రోజుల్లో 32 ర్యాలీలు, 1 రోడ్ షో నిర్వహించారు. ఇవన్నీ కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చాయి. కొంతకాలంగా దూరంగా ఉంటున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ను రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కలిపింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం వచ్చింది. వరుస ఓటములు, అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ ఇక పనైపోయింది అన్న తరుణంలో కర్ణాటక ఫలితాలు బూస్టింగ్ ఇచ్చాయని అంటున్నారు. ఈ ఏడాది ఉత్తరాదిలో హిమాచల్ ప్రదేశ్, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో హస్తం అవా సాగడంతో ఆ పార్టీ నేతలో మనోధైర్యం వచ్చింది. ఇలాగే కష్టపడితే దేశంలో అధికారంలోకి రావడం పెద్ద విషయం కాదని కూడా వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.